జగతికి నీవే ఆధారం, జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరంతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున
హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక చక్కటి విషయాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడైన పేతురు తన పత్రికలో వ్రాసిన చక్కటి మాటని నేను చదివి వినిపిస్తాను. మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలోని మాటల్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో ఓ చక్కటి మార్గాన్ని పరిశుద్ధుడైన పేతురు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజున సగటు మనిషి సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా బ్రతకలేని కష్ట పరిస్థితులు ఎదుట నిలుస్తున్నాయి. ఎన్నో అనుభవాలని ఛేదించుకుంటూ అలసి సొలసి సొక్కి సొమ్మసలిపోతున్న అనుభవాలు ఈ రోజున సొంతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని ఆనాడే పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధ పేతురు గమనించి గ్రహించి ఈనాటికి మనకు చేరడానికి ఆనాడే పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటల్ని ఈరోజు మనం చదువుతూ ఉన్నాం. మనము చింతించడం కాదట, మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చింతించుచున్నాడు. అంటే మనము చింతించవలసిన అవసరం లేకుండా ప్రతి విషయంలోనూ, ఆర్థికంగానైనా, ఆరోగ్యంగానైనా, ఆత్మీయంగానైనా మన చింత యావత్తు ఆయన మీద మోపుడి, ఆయన మీద ఉంచండి, ఆయన మీద వేయండి అని దైవజనుని యొక్క హితోపదేశం. కానీ ఈరోజు మనమేం చేస్తున్నాం? మన శక్తితో, మన భక్తితో, మన బలముతో, మన ధనముతో, మన జనముతో ఏదో సాధించాలి అని సాహసించి సతికిలబడి కన్నీరి అన్నపానాలకు భుజిస్తున్నటువంటి ఇరుకైనటువంటి మార్గంలో నడవడానికి మనం సాహసిస్తూ ఉన్నాం. చూడండి, ఈ వాక్య భాగంలో మిమ్మల్ని గూర్చి ఆయన చింతించుచున్నాడు కదా, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనది కాని చింతను మన మీద వేసుకుని తిరగడం ఏంటండి? మన మీద ఆయనకు బాధ్యత లేదా? మన మీద ఆయనకు ఆలోచన లేదా? మన మీద ప్రణాళిక లేదా? ఆయన సంకల్పం, ఆయన చిత్తం లేదా? ఎఫెసీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే, జగదుత్పత్తికి మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొనెను అనే మాట మనం చదువుతామండి. మనం తల్లి గర్భంలో పిండోత్పత్తి కాక మునిపే మనం ఎవరో ఆయనకి తెలుసు, మనకి ఏం కావాలనో ఆయనకి తెలుసు. ఎప్పుడు ఏది అందించాలనో, ఎప్పుడు ఎలా ఆశీర్వదించాలనో, ఎప్పుడు ఎలా ఏ స్థితిలో ఉంచాలనో, ఎలా ఉన్నతంగా మనల్ని బ్రతకనివ్వాలనో ఆయనకి తెలుసండి. కానీ ఈ రోజున అవివేకంతో, అజ్ఞానంతో అడుగులు వేస్తూ అల్లాడిపోతున్నాం, తల్లడిల్లిపోతున్నాం. ప్రతి క్షణం ఏదో ఒక చింత, ఏదో ఒక చింత, ఏదో ఒక చింత. ఈ రోజున మెజారిటీ పీపుల్, అత్యధికమైన సంఖ్యలో ఈ చింతకి లోనై డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఏదో తలంచి ఏదో జరిగిపోతుందని ఊహలు ఊహించడం, నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడానికి సాహసిస్తున్న కఠోరమైన కసాయి దినాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు వింటూ నువ్వు ఏ చింతతో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ అంతరంగాన్ని, నీ హృదయ లోతులను చూడగలిగిన శక్తి కలిగిన దేవుడు ఈ మాటలు వింటున్నప్పుడు నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా దేవునికి మరుగైనది లేదు, ఆయనకి చాటైన చోటే లేదు. ఆయన తీక్షణంగా ప్రతి అణువుని, ప్రతి పరమాణువుని చూడగలిగిన శక్తి గల దేవుడు నీ అంతరంగంలో గూడు కట్టుకొని ఉన్న ఆవేదనకి కారణమేంటో ఆయనకి తెలుసు. అందుకే ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నీ చింత నీవు భరించవలసింది కాదు, నీ చింత ఆయన మీద వేయాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనుక, సర్వాంతర్వ్యామి గనుక, జీవాధిపతి అయిన ప్రభువు గనుక నిన్ను ఏ స్థితిలో, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉంచాలనో ఒక ప్రణాళికను సిద్ధం చేసిన దేవుడు గనుక ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు,
ఆయన భుజముల మీద నిన్ను మోస్తాడు. మరి నువ్వు లేక మనము ఎందుకు చింతించాలి? మనందరి కొరకై ఆయన చింతించుచున్నాడు అని అంటే ఆయన ఆలోచిస్తున్నాడు. మన మీద ఆయనకు ఆలోచన ఉంది. సమస్తం ఎరిగిన దేవుడు గనుక ఆయన ఒక గొప్ప ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నప్పుడు దేని విషయంలో మనం చింతించవలసిన అవసరము లేదని పరిశుద్ధ పేతురు పరిశుద్ధాత్మని ద్వారా ఆయన పలుకుతున్న మాటలు. ఈ మాటలు నువ్వు విశ్వసిస్తే నీ చింత ఆయన మీద వేసి నిశ్చింతగా నువ్వు బ్రతకగలుగుతావు, ఆనందంగా నిలవగలుగుతావు, ఆహ్లాదకరంగా నడవగలుగుతావు, ప్రభు కొరకై సాక్షిగా పత్రికగా బ్రతకగలుగుతావు అనేది ఈవేళ ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాను, నేను మీకు వివరిస్తున్నాను. నా ప్రియులారా, ఇంకొక మాట కూడా, ఆయన మీద వేయవలసినది ఏంటో, మనం ఎలా ఆశీర్వాదకరంగా నిమ్మలంగా నెమ్మదిగా విశ్రాంతిగా ప్రశాంతంగా బ్రతకగలము అనేది మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 55వ కీర్తన 22వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి, ఆలకించండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియులారా చూడండి, ఇక్కడ నీ భారము, నేను మొదట చెప్పాను, నీ చింత ఆయన మీద మోపాలంట. ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగంలో నీ భారము ఆయన మీద మోపాలట. ఈ రోజున అనేక భారాలు మన భుజస్కంధాల మీద ఉన్నాయి, కాదని చెప్పట్లేదు. ఈ పోటీ ప్రపంచంలో కాలు తీసి కాలు ముందుకు వేయాలంటే, కాలు కదిపి ముందుకు సాగి వెళ్ళాలంటే ఎన్నో భారాలు భరించవలసి వస్తుందండి. కుటుంబ భారమే కావచ్చు, పిల్లల భారమే కావచ్చు, చదువుల భారమే కావచ్చు, ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల భారాలే కావచ్చు. ఇలాగ ఎన్నో భారాలు మోసుకుంటూ మనం ముందుకు సాగవలసిన పరిస్థితి మనకు ఉంది, లేదు అని చెప్పట్లేదు. కానీ మనకున్న ఈ భారాన్ని మనం మోయవలసిన అవసరం లేదు, మనము మోయదగినది కాదు. నేను ఎప్పుడో ఓ దైవజనుడు చెప్తుంటే విన్నాను, నాకు అంత అవగాహన లేదనుకోండి, ఓ దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఒక వృద్ధాప్యంలో ఉన్న ముసలమ్మ కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకొని మండుటి ఎండలో నడిచి వెళుతుంటే వెనుక కారులో వస్తున్న ఒక ఆసామి, ఆ వయసులో ఆమె కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకొని భారంగా నడిచి వెళుతుంటే కనికరపడి కారాపి ఆమెను కారులో ఎక్కించుకున్నాడంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎందుకో ఆయనకి డౌట్ వచ్చి, ఈ మా అమ్మ ఏం చేస్తుంది వెనకాల కూర్చొని అని తిరిగి చూస్తే ఆమె కారులో కూర్చొని కట్టెల మోపు నెత్తి మీదే పెట్టుకొని ఉందంట. చూసారండి, మనకి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ మనం చేసేది కూడా అదేనండి. ఆయన మన కొరకై సమస్తాన్ని చేసిన దేవుడు, ఆయన సిలువలో మన కొరకు సమస్తాన్ని భరించిన దేవుడు. మన భారాన్ని మోయడానికే సింహాసనాన్ని విడిచి సిలువకు దిగివచ్చాడు. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి ఈ లోకానికి దిగివచ్చి మన భారాన్ని ఆయన వహించాడు. యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతామండి, ఆయన భుజముల మీద రాజ్యభారముడెను అనే మాట మనం చదువుతాం. భారం లేని వ్యక్తి కాదు మన ప్రభువు. ఏదో లోకానికి దిగివచ్చి ఆయన కూడా ఒక మతాన్ని స్థాపించి మతస్థాపకునిగా కులస్థాపకునిగా పరిగణించబడడానికి, లేకపోతే 4 రోడ్ల సెంటర్లో ఒక శిలగా ఉండడానికి యేసుక్రీస్తు లోకానికి రాలేదండి. సర్వలోక పాప పరిహారార్థమై, సర్వలోక కళ్యాణార్థమై యేసుక్రీస్తు ఈ లోకానికి భారము కలిగిన దేవుడుగా వచ్చాడు. బాధ్యతను వహించడానికి వచ్చిన భాగ్యవంతుడు ఆయన. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉంది. ఆ భారాన్ని మోయ సామర్థ్యత కలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఒకవేళ మనల్ని కన్నా కొన్నా ఉన్న వ్యక్తులు మన భారాన్ని మోయలేకపోవచ్చేమో, కానీ నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చిన తల్లి, మనల్ని భుజముల మీద మోసిన తండ్రి, లేకపోతే మనకున్న ఆప్తులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులైన వాళ్ళు మన భారాన్ని మోయడానికి ముందుకు రాకపోవచ్చేమో, కానీ
ఇదిగో నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడు ఆయన. ఆయనకి నీ భారం భారం కాదు. ఆయన నువ్వు ఎన్నటికి భారం కావు. ఏ తల్లికైనా, ఏ తండ్రికైనా, ఏ ఆప్తులకైనా మనం కొంతకాలానికి భారం అయిపోతాం. కానీ ఈ లోకాన్ని విడిచేంతవరకు కూడా మనల్ని మోయగలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నా ప్రియ సహోదరులారా, ఏ భారం క్రింద నలిగిపోతున్నావు? ఏ భారంతో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండె గుప్పిట్లు పెట్టుకుని గడగడలాడిపోతున్నావు? ప్రభు వాక్యపు స్పర్శ ఈవేళ దర్శిస్తుంది. నీ భారము ఆయన మీద మోపు. నీది కాని భారాన్ని నువ్వు మోయడం ఏంటి? నీది కాని భారాన్ని మెడలో వేసుకొని కన్నీటి వ్యవస్థగా మార్చుకోవడం ఏంటి? నీ కుటుంబపు వ్యవస్థని. నీవు శాంతితో ప్రశాంతంగా ఉండాలని కదా యేసుక్రీస్తు సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి విడుదల విమోచన ఇచ్చింది. మరి ఈ విమోచన విడుదల అనుభవించకుండా ఇంకా ఎంతకాలం అభాగ్యునిగా కొనసాగుతావు? నీ భారం ఆయన మీద మోపు. నీకు ఆయన విశ్రాంతిని ప్రకటించాడు. ఆయన నీకు ప్రశాంతతను ప్రకటించాడు. ఆయన నీకు విమోచన ప్రకటించాడు. అయినప్పటికీ నీకు కూడా నీవు ఇంకా ఆ భారాన్ని భుజముల మీదకి ఎత్తుకొని కృంగిపోతున్నావు. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదివితే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చూసారండి, నీ పనుల భారం. అయ్యో, ఈ రోజున ఒక్కొక్కరిని చూస్తే ఏ క్షణం కూడా తీరికగా లేరండి. మీరు మరోలా భావించకండి. కొంతమంది పగటి వేళంతా కష్టపడి శ్రమపడి పడుకొని రాత్రుల్లో కూడా అదే విషయాలు కలవరిస్తుంటారండి. అంటే కాలంలో కూడా వాళ్ళకి భారం తొలగట్లేదు. ఏదో ప్రశాంతంగా విశ్రాంతిగా పడుకొని నిద్రపోవలసిన ఆ క్షణాన కూడా హృదయంలో ఏదో ఒక తెలియని భారం. నిద్రలో కూడా కలవరింపులు. అంటే ఆ నిద్రలో కూడా ఆ భారం తొలగని పరిస్థితి. నిజమే, మన భారం ఆయన మీద మోపితే ప్రశాంతంగా మనం పడుకోగలుగుతాం. ప్రశాంతంగా ఉదయమునే లేచి ఆశ్చర్యకరుడైన దేవుడు అనుగ్రహించిన ఆ విశేషమైన కృపను బట్టి ప్రభును స్తుతించగలుగుతాం. ఈ రోజున ఎంతమంది ఇలాంటి అనుభవాలను అనుభవించగలుగుతున్నారండి? తమ పడకల మీద విశ్రాంతిని తీసుకొని వేకువనే లేచి ప్రభు సన్నిధిలో స్తుతి చెల్లించగలిగిన ఆధ్యాత్మికమైన విలువలు ఈ రోజున ఎంతమంది కలిగి ఉన్నారని ప్రశ్న వేస్తే దీనికి సమాధానమే దొరకని దుస్థితి. నా ప్రియమైన సహోదరులారా, ఉండొచ్చు, మనకి ఎన్నో పనులు ఉండొచ్చు. ఒకవేళ మీరు అడుగుతారేమో, బాబు ఈ రోజున్న పరిస్థితులను బట్టి అంత రెస్ట్లెస్ వర్క్ చేయకపోతే కుదరదు అని మీరు అంటారేమో. చేయండి, పని చేయకుండా సోమరులా ఉండమని నేను చెప్పట్లేదు. కాకపోతే ఆ పనుల భారాన్ని ఆయన మీద మోపితే మనం చేసే ప్రతి పని సఫలమవుతుందండి. నీ శక్తితో, నీ బలముతో, నీ సామర్థ్యతతో, నీ చదువుతో, నీకున్నటువంటి స్టేటస్ని ఆధారం చేసుకొని ఏదో సాధించాలని ముందుకు వెళితే అందులో విఫలం కనబడుతుంది, కానీ సఫలం కనబడదు. ఆయన మీద నీ భారాన్ని మోపి, నీ పనుల భారం. ఏ పని పట్టుకున్నా ఆనాడు యోసేపు చేత కార్యాలన్నీ సఫలం చేసిన దేవుడు యోసేపు చేసిన ప్రతి పని సఫలమవుతూ వచ్చిందంట. ఎందుకని? అన్యుల దేశంలో ఏకాకిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే నిలిచే నీడలేని పరిస్థితుల్లో ఉన్న యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడండి. మనుషుల మీద, తనకున్న సామర్థ్యత మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునిని ఆనుకున్నాడు. తనకున్న సమస్తాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. తాను చేసిన ప్రతి పని సఫలమవుతూ వచ్చిందని సత్యవాక్యం సెలవిస్తుంది. మరి ఈ రోజున నీ పనుల భారం నీకు భారంగా ఉంటుంది, వేదనగా ఉంటుందేమో. వాక్యం సెలవిస్తుంది, నీ పనుల భారం ఆయన మీద మోపు, నీ ఉద్దేశములన్నీ సఫలమగును. ప్రియమైన సహోదరులారా, అలసట నుండి ఈ రోజున పరుగులు తీసి ఎన్నో ఉద్దేశాలలో మనం తనమునకలు అవుతున్నాం. ఎన్ని ఉద్దేశాలు సఫలమై సంతోషంగా రాగలుగుతున్నామని మీరు ప్రశ్న వేసుకోండి. ఆడంబరాలతోనూ, అంబరాలంటే సంబరాలతోనూ ఎన్నో కార్యక్రమాలు ప్రారంభిస్తాం.
2 నెలలు 3 నెలలు అయిన తర్వాత దివాల బోర్డు చేతులు పట్టుకుని తిరుగుతుంటాం. ఇదే కదా మన వశం అవుతుంది. ఎందుకు సాధించలేకపోయాము? ఎందుకు కార్యాలు సఫలం అవ్వట్లేదు? ఎందుకు సాహసించి ముందుకు వెళ్ళలేకపోతున్నాము? దీనికి కారణం మనం ఆయన మీద భారం మోపితే కదా. మోపట్లేదు. నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చబడాలి, సఫలం కావాలి అని అనుకుంటే నీ పనుల భారం ఆయన మీద మోపాలని ఇదిగో దేవుని వాక్యం ఈ పూట నీ దరి చేరుతుంది. ఆఖరిగా ఇంకొక చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. వ్యాజ్య భారము నీ మీద వేయుచున్నాను. పనుల భారం మాత్రమే కాదండి, వ్యాజ్య భారము. ప్రియులారా, వ్యాజ్యము మంది కాదు, అది దేవునిది. మనం ఆయనకు అప్పగించి ఆయన మీద మోపితే ఆయన చూసుకుంటాడు. మనమేదో సాహసించి మన బలాన్ని, మన శక్తిని, మనలో ఉన్న వీరత్వాన్ని, శూరత్వాన్ని ప్రకటించుకొని మనం జయాన్ని చూడాలనుకుంటే అది కలగనినట్లుగా ఉంటుందండి. మన శక్తి, మన బలం కాదు. ప్రతి విషయంలో మన వ్యాజ్యాన్ని ప్రభువుకు అప్పగిస్తే, ఒకవేళ మనకంటే శత్రు బలవంతుడై ఉండొచ్చేమో, కానీ దేవుని కంటే బలవంతుడు కాదు కదా, దేవుని కంటే శక్తి కలిగిన వాడు కాదు కదా. ఆయన మన పక్షాన ఉంటే, మనం ఆయన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? అంటే దీని అర్థం ఏంటి? విరోధి ఎవడు అని అంటే మన ఎదుట నిలబడగలిగిన విరోధి ఎవడు? ఆయన వ్యాజ్యం ఆడుతాడు. చరిత్రలో మనం ఆత్మనేత్రాలతో చూడాలనే కానీ సముద్రాలు ఎండగట్టిన వాడు కాదా ఆయన? కోటగోడల్ని కూల్చిన వాడు కాదా ఆయన? విర్రవీగుతూ పరాక్రమశాలులుగా నిలిచి మీసాలు మేలేసి కాలరగరేసి ఆటంకంగాను అడ్డుపండగా నిలిచిన రాజులను హతమార్చిన వాడు కాదు ఆయన. ఇన్ని చరిత్రలు మన కనుల ఎదుట ఉన్నప్పుడు మన వ్యాజ్యాన్ని మనం తీర్చుకోవాలని ముందుకు వెళ్ళడం ఏంటండి? మాటి మాటికి ఫిలిస్తీయులు దావీదు మీదకి ఉరకలెత్తుతున్నారు. మాటి మాటికి సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్ అయ్యిందిలే, సమస్య తీరిందిలే అనుకుంటున్నారు. మరలా కొన్నాళ్ళకి సేమ్ ప్రాబ్లం, అదే సమస్య తలెత్తుతుంది. దావీదు తిన్నగా వెళ్ళి దేవుడిని అడిగాడు, ప్రభువా, గతంలో ఈ ఫిలిస్తీయులు వచ్చారు, నేను వీళ్ళని జయించాను, మరలా ఈ ఫిలిస్తీయులు మరలా దండెత్తి వచ్చారు, వీళ్ళేమో నన్ను విడిచిపెట్టరా ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం లేదా ఏంటి అని ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు ప్రభు అన్నాడు, ఇక మీదట నువ్వు వెళ్ళొద్దు, నీవు ఆగు, ఆ కంబళ చెట్ల కింద నువ్వు మౌనంగా కూర్చో, నేను వస్తాను. ఎంత చక్కటి మాట చూడండి. ఆయన రంగంలోకి దిగాడు. ప్రియులారా, ఆయన ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందండి. ఆయన ఇచ్చే తీర్పు వేరుగా ఉంటుంది. మనము మన శక్తితో సాధించేది వేరు, దేవునికి అప్పగిస్తే దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు వేరండి. మీరు అప్పగించి చూడండి. ఏదో మీరే పగ తీర్చుకోవాలని, మీరే కంకణం కట్టి కత్తి చేతబట్టి కాలు కదిపి కదము తొక్కి ముందుకు వెళ్ళాలని కాదు, ప్రభుకు అప్పగించి మౌనంగా వేచి చూడండి. మోషే అదే కదా చెప్పింది. ఈరోజు మీరు చూస్తున్న శత్రువులు రేపటి రోజు మీకు కనబడరు, మీరు మౌనంగా నిలిచి చూడండి. నా ప్రియ సహోదరులారా, ఆయనకు అప్పగిస్తే మన వ్యాజ్య భారం ఆయన మీద వేస్తే ఆ భారాన్ని ఆయన మోస్తాడు, మనకు విశ్రాంతిని, ప్రశాంతతనిస్తాడు. ఎండిన ఎడారిలో నీటి ఊట దొరకక దారి తెన్నులు తెలియని పరిస్థితుల్లో అమాయకంగా అడుగులు వేస్తూ ఆనంద యాత్రలను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు జీవిత చరిత్రలో ఎన్ని అద్భుతాలు మనం చూస్తామండి, ఎన్ని అద్భుతాలు మనం చూస్తాం. విశ్వసించి దేవుని మీద ఆనుకోగలిగితే ఆనాడే కదా అద్భుతం, ఈనాడు కూడా అడుగడుగునా అద్భుతాలు చూడగలుగుతాము. మరి మీ వ్యాజ్య భారం ఎవరి మీద వేశారు? ఎవరిని నమ్ముకున్నారు? రాజులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కదా వాక్యం సెలవిస్తుంది. ఆయన మీద వేద్దాం మన వ్యాజ్య భారం.
ఆయన తీరుస్తాడు. మనకు నెమ్మదిని, జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. విజయ పదంలో విజయ పతాకాన్ని చేతబట్టుకొని విజయోత్సవములతో ఊరేగించుచున్న దేవునికి పత్రికగా మనం బ్రతుకుదాం. ఆశిద్దామా? ప్రార్థిద్దాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ఈవేళ మా చింత యావత్తు మీ మీద వేయమని, మా భారము మీ మీద వేయమని మరొక్కసారి వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించావు. నిజమే, మాది కాని చింత మెడలో వేసుకుని మేము తిరుగుతున్నాం. మాది కాని భారాన్ని మేము నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతున్నాం. మా అవివేకాన్ని మన్నించండి. ఈ మాటలు వింటూ తీర్మానిస్తున్న ఒక్కొక్కరిని దర్శించినందుకు నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరికి గుండె నిండా నెమ్మది, విశ్రాంతి, ప్రశాంతతను మీరు ప్రసాదించి నైనా మీ బిడ్డలు నీ కొరకై పత్రికలై సాక్షులై ఉండడానికి సహాయం చేయమని, ఎంతమంది గుండెల్లో నైనా తీర్మానం చేసుకుంటూ మీ వైపు తమ మనసులను తిప్పుకొనుచున్నారో వారిని అందరినీ కూడా మీ యొక్క నూతనమైన మార్గంలో నడిపించి నీ కొరకై సాక్షులై ఉండడానికి సహాయం చేయమని మీరు అనుగ్రహించిన ఈ శుభదినము కొరకై స్తుతి చెల్లిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.